ఎప్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. తొలి క్రైస్తవ సంఘం ఏర్పడటానికి వెనుకున్న మూల గ్రంథాలను ఒక అద్భుతమైన బ్లూప్రింట్గా ఈ ఎక్స్ప్లెయినర్లో మనం పరిశీలించబోతున్నాం. ఇది కేవలం ఏదో గతం గురించి చదువుకోవడం కాదు సుమా, ఇది ఒక అద్భుతమైన ప్రణాళికను మన కళ్ల ముందుంచుతుంది. ఇక ఈ మూల గ్రంథాలు ప్రధానంగా 5 భాగాలుగా విభజించబడ్డాయి: సంఘం జననం, ఆత్మవాగ్దానం, ఆత్మ ఉనికి, ఆత్మశక్తి మరియు నేటి బ్లూప్రింట్. ముందుకు వెళ్దాం. మొదటి విభాగం సంఘం జననం మరియు మార్పుకు కారణం. అసలు తొలి సంఘం గమనాన్ని పూర్తిగా మార్చివేసిన ఆ కీలకమైన సంఘటన ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇదంతా పెంటెకోస్ట్ అనే పండుగ చుట్టూ తిరుగుతుంది. ఈ మూల గ్రంథాల ప్రకారం పస్కా పండుగ జరిగిన సరిగ్గా 50వ రోజునే పెంటెకోస్ట్ అంటారు. ఈ రోజే ఒక సరికొత్త భవిష్యత్తుకు నాంది పలికి ఈ బ్లూప్రింట్ మొత్తానికి అస్సలైన పునాదిగా నిలిచింది. ఇది ఎంత అద్భుతమైన ముందు మరియు తర్వాత పరిస్థితిని చూపిస్తుందంటే, ఒకవైపు దేవుని ఆత్మ లేకుండా, సొంతంగా ప్రయత్నిస్తూ, ఎలాంటి ఐక్యత లేకుండా, భయంతో దాక్కున్న శిష్యుల గుంపు కనిపిస్తుంది. కాని ఆకస్మికంగా ఆత్మ సహాయంతో గొప్ప ఐక్యత, బలంతో నిండిన ఒక కొత్త సంఘంగా వాళ్లు ఎలా మారారో ఇంకోవైపు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అసలు ఎలాంటి సంఘం ఉద్భవించింది? ఆ ఆకస్మిక మార్పుతో ఏర్పడిన కొత్త సంస్థ తీరు ఎలాంటిది? మూల గ్రంథాలు సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానమిస్తున్నాయి. రెండవ విభాగం ఆత్మవాగ్దానం, అంటే ఈ బ్లూప్రింట్ పునాది. ప్రాచీన ప్రవచనాల ఆధారంగా ఈ వాగ్దానం ఎలా ఒక బలమైన పునాదిగా మారిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్లో ముఖ్యంగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం గురించి ప్రస్తావించబడింది. సమస్త జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అనే ప్రాథమిక వాగ్దానం ఇందులో కనిపిస్తుంది. అంటే ప్రజలను నూతనపరచడానికి ఆత్మ కుమ్మరించబడుతుందన్నది దీని సారాంశం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమొకటి గమనించాలి. గతం వైపు చూస్తే కేవలం ప్రవక్తలు, యాజకులు, రాజులు లాంటి కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం ఉండేది. కాని ప్రవచించబడిన భవిష్యత్తులో ఆత్మ అనేది ప్రతి విశ్వాసికి అందుబాటులోకి వస్తుందని చెప్పబడింది. కుమారులు, కుమార్తెలు, యవ్వనస్తులు, వృద్ధులు ఇలా ఎటువంటి తేడా లేకుండా అందరికీ ఈ ఆత్మ అనుగ్రహించబడటం నిజంగా ఒక పెద్ద మార్పు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం పరిశీలిస్తే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ చారిత్రక వాగ్దానం పెంటెకోస్ట్ రోజున అక్షరాలా నెరవేరిందని తొలి సంఘం బలంగా విశ్వసించింది. దేవుని వాగ్దానం అలా వాస్తవ రూపం దాల్చిందనమాట. మూడవ విభాగం ఆత్మ ఉనికి, బ్లూప్రింట్ నిర్మాణం. కేవలం ఒక చారిత్రక వాగ్దానంగా ఉన్నది ఇప్పుడు సంఘాన్ని ఆకృతి చేసే ఆత్మ యొక్క సజీవ ఉనికిగా ఎలా మారుతుందో చూద్దాం. మూల గ్రంథాలు ఇక్కడ మేడగదిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. క్రీస్తు తన చివరి ప్రసంగం చేసిన ఈ స్థలంలోనే ఒక అద్భుతమైన పరివర్తన మొదలైంది. భయం స్థానంలో నెమ్మదిగా నిరీక్షణ చిగురించడం ప్రారంభమైంది. ఈ భావనను యోహాను సువార్త 14వ అధ్యాయం మరింత స్పష్టం చేస్తుంది. పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మనతో ఉండే ఒక ఆదరణకర్తగా, ఒక సహాయకుడిగా ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇదేదో తాత్కాలికమైనది కాదు, శాశ్వతంగా ఉండే ఉనికి. ఈ సజీవ ఉనికి కేవలం ఏదో సిద్ధాంతం మాత్రమే కాదు, పూర్తిగా ఆచరణాత్మకమైనది. రోమాపత్రిక వివరిస్తున్నట్లుగా మన బలహీనతల్లో సహాయం చేయడం, మాటల ద్వారా వ్యక్తపర్చలేని మూలుగులతో విజ్ఞాపన చేయడం దీని లక్షణాలు. అంతేకాకుండా ప్రతిరోజూ ప్రేమ, విధేయతలతో జీవించేలా ఇది మనల్ని నడిపిస్తుంది. తొలి సంఘంలో తుదిశ్వాస వరకు సాక్షిగా నిలిచిన స్టెఫనో లాంటి వ్యక్తుల జీవితాలే ఈ సజీవ ఉనికికి గొప్ప ఉదాహరణ. ఇక 4వ విభాగం ఆత్మశక్తి, సంఘ నిర్మాణం. బ్లూప్రింట్లోని 3వ మూలస్తంభమైన ఈ ఆత్మ యొక్క శక్తి సంఘం అనే ఒక సజీవ దేహాన్ని వాస్తవంగా ఎలా నిర్మిస్తుందో గమనిద్దాం. పౌలు చెరసాల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికను ఈ విశ్లేషణ ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఒక ఖైదీగా ఉండి కూడా సంఘం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఆయనెంతో స్పష్టంగా వివరించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ ఆత్మశక్తి కేవలం ఒక భావోద్వేగపరమైన మార్పు ఏమాత్రం కాదు.
ఇది క్రీస్తు శరీరాన్ని నిర్మించే ఒక వాస్తవమైన ప్రక్రియ. ఆత్మవరాలు మరియు ఆత్మఫలాల ద్వారా విశ్వాసులు బలపడ్డారు. తొలి సంఘంలో కనిపించిన అద్భుతమైన ఐక్యత మరియు విశేషంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మిషనరీ పని ఇవన్నీ ఈ ఆచరణాత్మక శక్తి వల్లనే సాధ్యమయ్యాయి. చివరిగా 5వ విభాగం, నేటి బ్లూప్రింట్, ప్రస్తుత ప్రతిబింబం. ఈ సమాచారం ఆ చారిత్రక మూల స్తంభాలను నేటి ప్రస్తుత కాలానికెలా అనుసంధానిస్తోందో చూద్దాం. నేటి ఆధునిక సంఘం అంటే ఏమిటి? దేవునితో ఉన్న సంబంధాన్ని లోకానికి స్పష్టంగా, సజీవంగా చూపించే ఒక వేదికగా ఇది పనిచేస్తుందనేది ఇక్కడి అత్యంత ముఖ్యమైన సందేశం. ఆ సంబంధం ఎక్కడైతే కంటికి కనిపిస్తుందో అదే ఆనాటి బ్లూప్రింట్ ప్రకారం నిర్మించబడిన నిజమైన సంఘం. ఈ విషయం మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది కదూ. తొలి సంఘం యొక్క బ్లూప్రింట్ పూర్తిగా ఈ పరిశుద్ధాత్మ పునాదిపైనే ఆధారపడి ఉంటే, ఆ పునాది లేకుండా నేటి ఆధునిక సంస్థలు తమను తాము నిర్మించుకోవాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? అసలు ఆ ప్రామాణికతను చేరుకోగలరా? ఈ ఎక్స్ప్లెయినర్ విన్నందుకు కృతజ్ఞతలు. దయచేసి దీన్ని బైబిల్లో చదవడానికి ప్రయత్నించండి మరియు మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.